లక్ష డప్పులు వేల గొంతులు సాంస్కృతిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణంలో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకుడు పైడిమల్ల ఆనంద్ మాదిగ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గోడపత్రికను విడుదల చేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ వర్గీకరణను ఆయా రాష్ట్రాల చేయొచ్చని తీర్పునిచ్చినప్పటికీ ఆయా రాష్ట్రాల్లో కమిషన్ల పేరుతో జాప్యం చేయడం అన్యాయమన్నారు। మాదిగ కులాలకు 75 సంవత్సరాలుగా జరుగుతున్న అన్యాయం ప్రపంచానికి తెలిసే విధంగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు నవయుగం అంబేద్కర్ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన హైదరాబాద్ లో జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు। మాదిగ ఉపకులాల ఆకాంక్ష భవిష్యత్తు అయినటువంటి షెడ్యూల్ కులాల వర్గీకరణ పోరాటాన్ని నవయుగ పద్మశ్రీ మందకృష్ణ మాదిగర్ 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో సాధించినప్పటికీ ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం రాష్ట్రాలు అమలు చేయండి చెప్పినప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా అమలు చేయకుండా కమిషన్ల పేరుతో కాలయాపన చేయడం అంటే మాదిగ ఉపకులాల అభివృద్ధిని అడ్డుకోవడమేనని, కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాలతో వర్గీకరణ అమలు చేయించడానికి మాకు జరుగుతున్న అన్యాయాన్ని ఏ రాజకీయ పార్టీలు అడ్డుకుంటున్నాయో ఆ రాజకీయ పార్టీల ముసుగు తీసి వారి అసలు రూపమేటో చూపించేదే లక్ష డప్పుల 1000 గొంతుల కార్యక్రమం రేపు ఫిబ్రవరి 7వ తారీఖున హైదరాబాద్ నడిబొడ్డులో జరగబోతుందని చెప్పి ఈ ప్రపంచమే హైదరాబాద్ని చూసే రోజు ఏదైనా ఉన్నదా అంటే అది 7వ తారీఖు మందకృష్ణ మాదిగ గారు నిర్వహించే కార్యక్రమం అని చెప్పి మన ఆ కార్యక్రమం జరిపిన తర్వాత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు దిగి రాకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వాలతో తాడో పేడో తెలుసుకోవడానికి సిద్ధమై ప్రతి మాదిగ ఉపకులాల ప్రజలంతా కూడా మీరు వచ్చేటప్పుడు మన కళని బయటపెట్టే మన ఆయుధం ఏదైనా ఉన్నదంటే అది డప్పు, ఆ డప్పుని ప్రతి ఒక్కరు తీసుకురావాలని చెప్పి అదేవిధంగా నల్ల ప్యాంటు తెల్ల చొక్కాని ధరించి రావాలని చెప్పి మందకృష్ణ మాదిగ గారు పిలుపునిచ్చారు। కాబట్టి ఖచ్చితంగా ఈ డప్పుని యూనిఫామ్ని ఖచ్చితంగా మీరు తీసుకుని రావాల్సిన బాధ్యత ప్రతి మాదిగ కులాల మీద ఉందని చెప్పి అదే సమయాల్లో ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, అదేవిధంగా డిమాండ్ కూడా చేస్తున్నాం। ఖచ్చితంగా వీలైనంత త్వరితగతిన ఎస్సీ వర్గీకరణ అమలు కాకపోతే ఈ దేశవ్యాప్తంగానే మందకృష్ణ మాదిగ గారు మరో తీవ్ర పోరాటానికి పిలుపునివ్వబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం।